హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో నేను ఇండియాలో చాలాసార్లు స్విమ్ చేశాను. ఫర్ ది ఫస్ట్ టైం యూకేలో ఇప్పుడు కనపడుతుంది కదా బీచ్. సో దీంట్లో స్విమ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత యూకేలో ఒక్కసారి అయితే చేశాను, తర్వాత ఎప్పుడు చేయలేదు ఈ 3 సంవత్సరాల్లో. స్పెయిన్లో అయితే ఫస్ట్ టైం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వాటర్ మొత్తం చూద్దాము. ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా, ఇదంతా యూకే బీచ్ అనమాట. సారీ, యూకే స్పెయిన్ బీచ్. ఇక్కడ అందరూ ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉంటారు, సమ్మర్లో చాలా బాగుంటుంది. సరే చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. తర్వాత వచ్చిన తర్వాత మీకైతే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్. తర్వాత చెప్తాను. ఓకే, వెయిట్ అండ్ సీ. సో ఫైనల్గా అయితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్పెయిన్లో బీచ్లో అయితే అడుగు పెట్టాను, చూస్తున్నారు కదా. సో స్విమ్మింగ్ నాకు అంటే చిన్నప్పుడే నేర్చుకున్నాను. సో అందుకే ధైర్యంగా అయితే సముద్రంలోకి వెళ్ళగలిగాను. నాకు ఇక్కడ స్విమ్ చేస్తుంటే మా పాకల బీచ్లో స్విమ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. బట్ వాటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా సాల్టీగా ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే వన్స్ మనం స్విమ్ చేసిన తర్వాత షవర్ కూడా ఉందన్నమాట అక్కడ బీచ్ ముందు. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.